చదువుకోవాలనుకుంటున్న చిన్నారి. ఒక చిన్న గ్రామంలో బంటి అనే బాలుడు ఉండేవాడు. అతని తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత అతనికి తండ్రి మీదే ఆధారం. కొంతకాలానికి బంటి తండ్రి రెండే పెళ్లి చేసుకున్నాడు. బంటి కొత్త తల్లి పేరు సీతమ్మ. బయటికి మంచి వ్యక్తిగా కనిపించేది, కానీ బంటి పట్ల చాలా కఠినంగా ఉండేది. బంటి ప్రతిరోజు ఉదయాన్నే లేచి చదవడానికి సిద్ధం కావాలనుకుంటాడు. కానీ సీతమ్మ అప్పటికే కొత్త పనులు చెప్పి ఉంచేది. బంటి, ఈ పాలు తాగే ముందు బాగా పొయ్యి దగ్గర వంట సామాను శుభ్రం చేయాలి, సరేనా అని అరిచేది. బంటి బాధగా పనిచేస్తూ ఉంటే, ఇంకా ఏం ఆలస్యం చేస్తావు, పోయి కూరగాయలు తీసుకురాపో అని అరిచి మరిన్ని పనులు చెప్పేది. బంటి ఎప్పుడు పని చేసుకుంటూనే స్కూల్ కోసం లంచ్ బాక్స్ సిద్ధం చేసుకోవాలనుకుంటాడు. కానీ సీతమ్మ, నీకు చదువు అవసరమా, మొదట ఇంటి పని చేసి అయిపోయాకే స్కూల్కి వెళ్ళవచ్చు అని చెప్పి మరిన్ని పనులు చేయమని చెప్పేది. బంటికి అప్పటికే స్కూల్ బెల్ కొట్టిన శబ్దం వినిపించేది. ఒకరోజు సీతమ్మ బంటిని పొలం దగ్గరికి పంపింది. ఈ చెరుకు కోసి తెచ్చి నీ తండ్రి రావడానికి ముందే బండిపై పెట్టి ఇంటికి తీసుకురా అని చెప్పింది. బంటికి ఇష్టం లేకపోయినా సరే, తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నానని ఏమీ చెప్పలేకపోయేవాడు. ఒకసారి బంటి సీతమ్మ చెప్పిన పని పూర్తి చేయలేదు. ఆ రోజు సీతమ్మ అతన్ని అందరూ చూస్తుండగానే చెంపదెబ్బ కొట్టింది. పని లేని వాడివి, ఎప్పుడు చదవాలని అంటుంటావు, చదివి ఏం ముద్రిస్తావు అని ఆగ్రహంతో మరిన్ని పనులు చెప్పింది. బంటి మౌనంగా భరించేవాడు. ఒకరోజు బంటిని రోడ్డుపై ఏడుస్తూ చూచిన గ్రామ గురువు గారు బంటికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. బంటిని పక్కన కూర్చోబెట్టి ప్రశ్నలు వేశారు. బంటి తన బాధలన్నీ చెప్పాడు. గురువుగారు బంటి తండ్రితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. రాత్రి బంటి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు గురువుగారు అక్కడికి వెళ్ళి బంటిపై జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. సీతమ్మ అన్ని పనులు బంటికి చెప్తుందని, పిల్లాడి చదువు ఆగిపోతుందని, తన భవిష్యత్తు నాశనం అవుతుందని వివరించి చెప్పారు. బంటి తండ్రి సీతమ్మను కఠినంగా గద్దించాడు. పిల్లాడు చదువుకోకపోతే పెద్దయ్యాక ఎలాంటి జీవితాన్ని గడపగలడు, నేను పెళ్లి చేసుకుని నేను పెద్ద తప్పు చేశాను అన్నాడు. సీతమ్మ తన తప్పును అంగీకరించి బంటిని స్కూల్కి పంపాలని, పనులు తనే చేసుకోవాలని తలించింది. తర్వాత రోజు బంటి తన పుస్తకాల బ్యాగ్ వేసుకుని ఆనందంగా స్కూల్ బాట పెట్టాడు. బంటి చిరునవ్వు చూసి తండ్రి, గురువుగారు ఎంతో సంతోషపడ్డారు.